జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంది. ఏఓసీడీ పిలుపుతో ఆన్లైన్లో మెడిసిన్ డెలివరీని వ్యతిరేకిస్తూ బంద్ పాటిస్తున్నారు మెడికల్ షాపుల నిర్వాహకులు. జిల్లాలోని 1400 మెడికల్ షాపులు క్లోజ్ చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్థానిక సంస్థలను ప్రోత్సహించి ఆన్లైన్లో మందులను కొనడం బంద్ చేయాలన్నారు మెడికల్ షాపుల యజమానులు. భారతదేశ వ్యాప్తంగా మందులు దుకాణాలు ఒకరోజు బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. దీనిలో ప్రధానంగా 3 అంశాల మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆన్లైన్లో మందులను ఉపసంహరించుకోవాలని. రెండవది, కార్పొరేట్ సంస్థలు వాళ్ళు అధిక డిస్కౌంట్లను ఇచ్చి ప్రజలను ఒక రకంగా మోసం చేస్తున్నారు. మూడవది, ఆన్లైన్ ద్వారా మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా స్పోరియస్ డ్రగ్స్ను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా అధికారుల నియంత్రణ లేకుండా మత్తు పదార్థాలు మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. ఫేక్ డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లు ఆన్లైన్లో పొందుపరిచి మన యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా ప్రజలు వాడే అవకాశం ఉన్నది కనుక వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలము మందుల దుకాణాలంటే మందుల ఒక వ్యాపార దృక్పథంతో చేసేది కాదు. ప్రజల ప్రాణాలను కాపాడే కెమిస్టులు మరియు ఇక్కడ మన మందుల దుకాణము ఫార్మసిస్టులు అంటే శిక్షణ పొందిన ఆరోగ్య రక్షకులు వారి సమక్షంలో తీసుకున్నట్టయితే మందులు సురక్షితమైన మందులు ప్రజలకు చేరవేరుతాయి. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడకుండా ఉంటుంది.